ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఈ చిన్న కథ వినండి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఒక్కసారి విని చూడండి, అస్సలు నిర్లక్ష్యం చేయకండి అని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక ఊరిలో ఒక తల్లి కొడుకు ఉండేవారు. ఆమె భర్త కొడుకు చిన్నగా ఉన్నప్పుడే అనారోగ్యంతో మరణించాడు. ఇప్పుడు ఆ కొడుకు యుక్త వయసుకు వచ్చాడు. ఆ కొడుకు తల్లి చెప్పిన ఏ మాటను కూడా జవదాటడు. తల్లిని చక్కగా చూసుకునేవాడు. ఉన్న దాంట్లోనే ఇద్దరూ సంతోషంగా ఉండేవారు. కానీ ఆ అబ్బాయికి ఒక అలవాటు ఉంది. అదేంటంటే, అతని తప్పు లేకుండా ఎవరైనా ఏదైనా మాట అంటే అస్సలు పడేవాడు కాదు. వెంటనే ఎదిరించి వారు ఎంత పెద్దవారైనా, ఎంత డబ్బున్న వారైనా, ఎలాంటి వారైనా సరే ఆలోచించకుండా వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పేవాడు. అంతేకాదు, నానా మాటలు అనేవాడు. ఎందుకంటే నా తప్పు లేదు కాబట్టి నేను మాట పడను అని చెప్పి సమాధానం చెప్పి తిరిగి వచ్చేవాడు. ఇదంతా ఊర్లోని వారందరికీ కూడా తెలుసు. కానీ ఊర్లోని వారందరూ అనవసరంగా మాటలన్న వారిని వదిలేసి ఈ అబ్బాయినే పొగరుబోతు అని అంటూ ఉండేవారు. ఎందుకంటే పెద్దవారు ఉన్నప్పుడు ఏదో ఒక మాట అంటే ఊరుకోవచ్చు కదా, ఎందుకు ఎదురు తిరిగి అలా మాట్లాడడం అని చెప్పి అందరూ ఈ అబ్బాయిని చాలా పొగరుపోతాడు, అస్సలు మర్యాద అనేది తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేవారు. ఈ మాటలన్నీ తల్లికి తెలిసి చాలా బాధపడి కొడుకుని పిలిచి, ఎందుకు నాయన అలా మాట్లాడుతున్నావు, మన దగ్గర డబ్బు లేదు, చాలా బీదవాళ్ళము, మనం ఎవరు ఏ మాటన్నా పడి తీరాల్సిందే, అందరి దగ్గర అమ్మా అయ్యా అని చెప్పి మొక్కాల్సిందే, ఎందుకంటే మన జీవితం ఈ జన్మకి ఇంతే, ఇలాగే ఉండబోతోంది. నువ్వు ఎదురు తిరిగి మాట్లాడడం వల్ల మనకి ఎవ్వరూ పని ఇవ్వరు. ఏదైనా శుభకార్యం జరిగితే మనల్ని పిలిచి ఒక పూట భోజనం కూడా పెట్టరు. నువ్వు ఇలాంటివన్నీ మానుకో నాయనా అని చెప్పి అంటుంది తల్లి. అప్పుడు ఆ అబ్బాయి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ నేను ఏ తప్పు చేయలేదు. నన్ను అనవసరంగా మాట అన్నవారికే నేను ఎదురు తిరిగి సమాధానం చెప్పాను, వారిని మాటలన్నాను. నువ్వు అన్నది అక్షరాల నిజం. మనం చాలా పేదవాళ్ళం, మన దగ్గర డబ్బు లేదు. అయినా కూడా ఎవరు ఏది పడితే అది మాట్లాడితే పడడానికి మనం కూడా మనుషులమే కదా. నువ్వు అన్నట్టుగా డబ్బు ఉంటే ఇవన్నీ చెల్లుతాయి అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు సంపాదించడానికి నేను నా తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ రోజు నుండే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తానమ్మా. నలుగురిలో నిన్ను గౌరవించేటట్లు చూసుకునే బాధ్యత నాది అని చెప్పి అంటాడు. ఆ మాటలు విన్న తల్లికి సంతోషం వేసి, మీ నాన్న కూడా ఇలాగే మాట్లాడుతూ ఉండేవాడు నాయన, కానీ ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేడు. నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. ఏం జరుగుతుందో ఏంటో. వ్యాపారం చెయ్యాలి అంటే ఆషామాషి విషయం కాదు. డబ్బు సంపాదించడం అంత సులభం కాదు నాయన అని చెప్పి అంటుంది. లేదమ్మా, నా తెలివితేటలతో డబ్బులు ఎలా సంపాదిస్తానో చూడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో బాతులు ఉంటాయి. పెద్ద బాతులు ఒక 2, చిన్న బాతులు ఒక 6, మరీ చిన్నగా ఇప్పుడిప్పుడే పిల్లలు పెట్టిన బాతులు ఒక 20 ఉంటాయి. ఆ చిన్న బాతులన్నీ తీసుకెళ్ళి ఈరోజు సంతలో అమ్ముకొని వస్తాను. ఆ వచ్చిన డబ్బుతో ఇంకొన్ని కోళ్ళు మేకలు కొందాము. అవి పిల్లలు పెట్టిన తర్వాత వాటిని కూడా అమ్మి మనం ఇలా డబ్బు సంపాదించవచ్చమ్మా. ఈరోజే ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను సంతకు అని చెప్పి ఆ 20 బాతులను తీసుకుని వెళ్తాడు. వాటితో పాటుగా కొన్ని బాతుగుడ్లు ఉంటే వాటిని కూడా తీసుకుని వెళ్తాడు. ఇక సంతలో కూర్చొని బేరాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సంత చాలా పెద్దది. ఎటువంటి వస్తువునైనా ఆ సంతలో అమ్ముకోవచ్చు అనమాట. చుట్టుపక్కల ఊర్లన్నిటి నుండి కూడా చాలామంది అక్కడికే వచ్చి అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. మంచి బేరం కోసం ఎదురు చూస్తున్న అబ్బాయి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఎంతకిస్తావు బాతు పిల్లలు అని అడుగుతాడు. 1 రూపాయికి 1, కానీ మీరు 2 రూపాయలు ఇస్తే మీకు 3 బాతులు ఇస్తాను అంటాడు.
అప్పుడు అతను లేదు లేదు నాకు 1 రూపాయికే 2 బాతులు ఇవ్వు, 3 వద్దు, 2 రూపాయలకి నువ్వు 3 ఇస్తున్నావు అంటున్నావు కదా, 1 రూపాయికే 2 ఇవ్వు, 1 రూపాయికి 1 కాదు అని అడుగుతాడు. లేదు లేదు ఇందులో మళ్ళీ బేరం ఆడడానికి ఏం లేదు, నేను ముందుగానే చెప్పాను, ఆ రకంగా మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పి ఇలా బేరాలు ఆడుతూ ఉంటారు. అలా సంభాషణ జరుగుతున్న వారి దగ్గరికి పక్క ఊరి జమీందారు వారి దగ్గరికి వచ్చి బాతు పిల్లలు ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ చెప్తాడు, 1 రూపాయికి 1 బాతు, 2 రూపాయలు ఇస్తే 3 బాతుల్ని ఇస్తాను అంటాడు. నాకు 1 రూపాయి 2 రూపాయలు అని మాట్లాడుతున్నావేంటి, ₹1 రూపాయికే 3 బాతుల్ని ఇచ్చేయి అని చెప్పి అంటాడు. నేను ఆ వ్యక్తి 1 రూపాయికి 2 బాతుల్ని అంటే ₹1 రూపాయికి 1 ఇమ్మంటేనే కుదరదంటున్నాను, నువ్వు ఏకంగా 3 బాతుల్ని అడుగుతున్నావు, కుదరనే కుదరదు, పోవయ్యా అని చెప్పి అంటాడు ఆ అబ్బాయి. అప్పుడు ఏంటి ఈ సంద మొత్తం కొనేంత డబ్బు నా దగ్గర ఉంది, నువ్వే నన్ను పొమ్మంటున్నావేంటి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కోపగించుకుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి సంత మొత్తం కొనగల శక్తి డబ్బు నీ దగ్గర ఉంది అంటున్నావు కదా, అలాంటప్పుడు ఈ చిన్న బాతు పిల్లల దగ్గర ఎందుకు నీ పిసినరితనం చూపిస్తున్నావు అంటాడు. ఆ మాటతో కోపం వచ్చిన జమీందారు, లేదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, వెధవలందరూ వచ్చేసి ఇలా సంతలో బేరాలు ఆడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనేసరికి ఆ అబ్బాయికి కోపం వస్తుంది. చూడు నువ్వు నన్ను వెధవా అని తిట్టావు, తిరిగి నేను అదే మాట అంటే వెధవలందరూ అమ్మడానికి వచ్చారన్నావు, మరి నేను వెధవలందరూ కొనే మొహాలు కాదు ఇలా వచ్చారు అంటే నీకెలా ఉంటుంది అని అంటాడు. ఏంటి నువ్వే తిరిగి నన్ను ఆ మాట అంటావా అని చెప్పి చాలా కోప్పడి పక్కనే ఉన్న తన పని వాళ్ళందరినీ పిలిచి ఆ అబ్బాయిని పట్టుకోమని చెప్పి చితకబాది తన ఇంటికి అతన్ని బాతు పిల్లల్ని గుడ్లను అన్నిటినీ తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళాక కూడా కట్టేసి బాగా కొడతాడు. కొట్టి చివరికి చూసావా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో, ఇది నీ పరిస్థితి, ఇది నీ జీవితం, ఇక నుంచి ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అని చెప్పి అంటాడు జమీందారు. బాతు పిల్లలన్నిటినీ తీసుకుంటాడు, బాతు గుడ్లను కూడా తీసుకుంటాడు, చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి తాళ్ళు విప్పి అతన్ని పంపించేస్తాడు. తిరిగి వస్తున్న ఆ అబ్బాయి జమీందార్ని చూసి, నువ్వు నాకు 1 వంతు ఇచ్చావు, తిరిగి నేను నీకు 3 వంతులు ఇస్తాను గుర్తుంచుకో అని అంటాడు. పోపో ఎన్నో చూసాము ఇలాంటివి అంటాడు జమీందారు. ఇంటికి దెబ్బలతో వచ్చిన కొడుకుని చూసి తల్లి అల్లాడిపోతుంది. ఏంటి నాయనా ఏం జరిగింది, ఏమైంది, డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఇలా దెబ్బలతో వచ్చావేంటి అని చెప్పి అడుగుతుంది. జరిగిన విషయమంతా కూడా ఆ అబ్బాయి తల్లితో చెప్తాడు. పోనీలే నాయనా ప్రాణాలతో అయినా బయటపడ్డావు, ఈ వ్యాపారము అవి మనకి వద్దని ముందే చెప్పాను కదా నాయన, నువ్వు కష్టపడి పని చేసుకుంటే అదే చాలు, వచ్చిన దాంట్లోనే ఇద్దరం సంతోషంగా ఉందాము అని చెప్పి అంటుంది. కొడుకు ఏమీ మాట్లాడకుండా దెబ్బలకు మందు పూసుకొని పడుకుంటాడు. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే అతని మనసులో ఈ సంఘటన అనేది ముద్రపడిపోయి ఉంటుంది. ఆ జమీందార్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జమీందారు ఇల్లు కడుతున్నాడన్న విషయం తెలుస్తుంది. ఆ ఇల్లు కట్టేటప్పుడు కలప చేసేవారి కోసం వెతుకుతున్నాడని చెప్పి ఆ అబ్బాయి వింటాడు. కలపతో అందమైన స్తంభాలు, దర్వాజలు, కిటికీలు చేసేవారి కోసం అతను వెతుకుతున్నాడని చెప్పి తెలుసుకొని తలపాగా చుట్టుకొని కలప చేసే వ్యక్తిలాగా అచ్చం అలాగే తయారై జమీందారు దగ్గరికి వెళ్తాడు. అలా విభిన్నంగా తయారై వెళ్ళిన ఇతన్ని గుర్తుపట్టాడు జమీందారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే తెప్పించి పెట్టుకున్న కలపనంతన కూడా ఈ అబ్బాయికి చూపిస్తాడు జమీందారు. నేను చాలా చోట్ల తిరిగి, చాలా దేశాలు, చాలా అడవులు తిరిగి చాలా కలపలను చూశాను, నాకు కలప మీద మంచి పట్టు ఉంది, ఎలాంటి కలప ఎన్ని రోజులు వస్తుంది, ఎలాంటి ఆకృతులు చేయొచ్చు, దేన్ని ఎందుకు వాడచ్చు అన్న విషయాన్ని నాకు బాగా తెలుసు అని అంటాడు. ఇతని మాటలు విన్న జమీందార్కి ఇతనికి నిజంగానే కలప మీద మంచి పట్టు ఉంది అనుకొని అతని దగ్గర ఆల్రెడీ తెప్పించి పెట్టుకున్న అన్నిటినీ కూడా చూపిస్తాడు. అవన్నీ చూసిన ఆ అబ్బాయి, లేదు లేదు ఇవి అస్సలు పనికిరావు, ఇవన్నీ కూడా పచ్చిగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, అస్సలు గట్టిగా ఉండదు, మీరు ఇప్పుడు దర్వాజలు చేసి పెట్టినా కూడా కొద్ది రోజులకే వాటి మన్నన అనేది కోల్పోతాయి, ఎక్కువ కాలం రావాలి అంటే మంచి కలపని మీరు ఎంచుకోవాలి అని అంటాడు. అప్పుడు ఆ జమీందారు, ఇప్పటికిప్పుడు మంచి కలప అంటే ఎక్కడ దొరుకుతుంది, ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడి నుండి తెప్పించాలి అని చెప్పి ఆలోచనలో పడి
నువ్వే ఒక పరిష్కారం చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, ఈ పక్కనే అడవి ఉంది, ఆ అడవిలో మంచి మంచి చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల నుండి తీసిన కలప వల్ల మీ ఇంటికి అందమే కాదు మంచి మన్నన కూడా వస్తుంది, ఎక్కువ కాలం మీ తరతరాలు ఈ ఇంట్లో జీవించగలుగుతారు, అన్ని తరాలు మీ ఇల్లు అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది అంటాడు. దాంతో జమీందారు వెంటనే బయలుదేరి వెళ్దాం పదా అని చెప్పి అతని దగ్గరున్న కొంతమంది పని వాళ్ళను తీసుకొని అడవికి బయలుదేరుతారు. అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా పని వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క వైపు పంపిస్తాడు ఆ అబ్బాయి. ఒక చెట్టు ఆకారం చూపించి అలాంటి చెట్లు ఉన్నాయేమో అటువైపు వెళ్ళి చూడమని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత జమీందారు ఈ అబ్బాయి ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తారు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద చెట్టు దగ్గర ఆపేసి, ఆ చెట్టు చూడండి ఎంత బాగా ఉంటుందో, దాని కలప అసలు మీరు ఎంత విరగొట్టినా కూడా విరగదు, మీరు కావాలంటే 2 చేతులతో పట్టుకొని ఊపి చూడండి, ఇంచు అయినా కూడా కదలదు అని చెప్పి అంటాడు. ఆ అబ్బాయి చెప్పడంతో జమీందారు వెంటనే 2 చేతులతో ఆ చెట్టుని కౌగిలించుకున్నట్టుగా చేసి ఊపడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే అతని దగ్గరున్న తాడు తీసుకొని జమీందారు 2 చేతుల్ని కట్టివేస్తాడు. అదేంటి నువ్వు ఇలా చేస్తున్నావేంటి, నన్నెందుకు కట్టేస్తున్నావు అని చెప్పి జమీందారు అరుస్తూ ఉంటాడు. వెంటనే అతని దగ్గర ఉన్న ఒక చిన్న గుడ్డ ముక్కను తీసుకుని అతని నోట్లో పెట్టి ఆ చెట్టుకు ఉన్న చిన్న కర్ర తీసుకొని చాలా కొడతాడు. కొట్టిన తర్వాత అతని నోట్లో ఉన్న గుడ్డను తీసి అప్పుడు జమీందారికి కనీసం అరవడానికి కూడా ఓపిక లేదు, అంతలా కొడతాడనమాట. నేను ఎవరో కాదు, ఆ రోజు నా దగ్గరున్న బాతు గుడ్లను తీసుకొని చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా కొట్టి పంపించావు చూడు, ఆ వ్యక్తినే నేను. ఈరోజు నీకు నేను ఇవ్వాల్సిన 3వ వంతు తిరిగి ఇచ్చేశాను. ఆ రోజే చెప్పాను కదా, నువ్వు 1 వంతు నాకు ఇస్తే నేను నీకు 3 వంతులు ఇస్తానని చెప్పి అతని జోబులో ఉన్న బంగారు నాణాలు, డబ్బు అన్నిటినీ కూడా తీసేసుకొని వెళ్ళిపోతూ ఎవరిని కూడా అనవసరంగా నోరు జారి ఒక్క మాట కూడా అనకు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నువ్వు ఎవరైనా అనవసరంగా నిన్ను మాటలు అంటే నువ్వు పడాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వే తప్పు చేసి ఉంటే నీకు తగిన శిక్ష నేనే విధిస్తాను. నువ్వు మంచి మార్గంలో ఎలా చేరాలో నిన్ను అలా మంచి మార్గంలో పెట్టే బాధ్యత నాది, అలాగే నిన్ను దండించే బాధ్యత కూడా నాదే. అంతేకాని అనవసరంగా నీ తప్పు లేకుండా ఎవరు ఏది పడితే అది నువ్వు ఎందుకు పడుతున్నావు, నువ్వు ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నావు, నీ తప్పు లేనప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు ఒక మాట పడాల్సిన అవసరం లేదు. వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు న్యాయంగా ఉన్నంత కాలం దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కేవలం డబ్బు లేదని వెనకంచ వేయాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. డబ్బు అనేది ఈరోజు నీ దగ్గర ఉంటుంది, తర్వాత పక్కవారి దగ్గర ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఉండొచ్చు. అంతేకాని ఈరోజు నా దగ్గర డబ్బు లేదు కదా అని చెప్పి వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా ఏమి అంటున్నా నువ్వు నోరు మెదపకుండా ఉన్నావు అంటే తప్పు నీదే అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి కేవలం డబ్బు లేదన్న విషయాన్ని గురించి నువ్వు ఆలోచించకుండా, నేను తప్పు చేశానా లేదా, నేను న్యాయంగా ఉన్నానా లేదా, నిజాయితీగా ఉన్నానా లేదా అనేది మాత్రమే ప్రతి క్షణం నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ తప్పు లేనంత వరకు నువ్వు అస్సలు నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం లేనే లేదు. నీకు తోడుగా నేనున్నాను. నువ్వు నిజాయితీగా న్యాయంగా బ్రతుకుతున్నంత కాలం ఎవ్వరికి ఏ మాటలకి భయపడాల్సిన అవసరం అస్సలు లేనే లేదు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి. అంతే కదండి, మన తప్పు లేకుండా ఎవరైనా మనల్ని అంటే మనం పడాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. వారికి ఏ రకంగా సమాధానం చెప్తే అర్థమవుతుందో ఆ రకంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్.